హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీమా. వెల్కమ్ బ్యాక్ టు సీమా ఆఫ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఏంటి అంటే న్యాచురల్గా హోమ్ మేడ్ సోప్స్ చేస్తున్నాను. ఈ సోప్స్ యూజెస్ ఏంటి అంటే డీ ట్యాన్ అండ్ వైట్ గ్లోయింగ్ స్కిన్ అనేది వస్తుంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఈ సోప్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి. ఇక్కడ నేను సోప్ బేస్ అండ్ సోప్ మోల్డ్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ నుండి ఆర్డర్ అయితే పెట్టుకున్నాను. సోప్ బేస్ వచ్చేసి 189 రూపీస్ అండ్ సోప్ మోల్డ్ వచ్చేసి ఈచ్ వచ్చేసి 90 రూపీస్ పడింది. బోత్ అయితే 156 రూపీస్ అయింది. సో ఇక్కడ నేను ఒక 6 or 8 సోప్స్ చేస్తున్నాను. దానికి అంతా యూస్ చేయబడలేదు. ఒక హాఫ్ కేజీలో హాఫ్ కట్ చేసుకుంటే సరిపోతుందండి. అదే 8 సోప్స్ అయితే వస్తుంది. సో ఇలా చక్కగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ లావుగా పెద్ద కట్ చేసుకుంటే త్వరగా మెల్ట్ అవ్వదండి. సో చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకుంటే ఫాస్ట్గా మెల్ట్ అవుతుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే ఫాస్ట్గా అనేది మెల్ట్ అయిపోతుంది. ఇలా బౌల్లో వేయగానే మెల్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. సోప్స్ ఏంటంటే అలోవెరా అండ్ మసూర్ దాల్, కొంచెం రైస్, ఆలు, బీట్రూట్ అండి. అండ్ విటమిన్ ఈ ట్యాబ్లెట్ కూడా యూస్ చేసుకోవచ్చు. నాకు విటమిన్ ఈ ట్యాబ్లెట్ యూస్ చేస్తే ఎక్కువగా పింపుల్స్ వస్తాయి అనేసి నేను స్కిప్ చేస్తున్నాను. ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో స్టీల్ స్టాండ్ పెట్టుకొని 2 or 3 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మంచిగా వాటర్ అనేది హీట్ అయిన తర్వాత ఒక స్టీల్ బౌల్ తీసుకొని కట్ చేసుకున్న సోప్ బేసెస్ పీసెస్ అనేది వేసుకోవాలి. ఈ సోప్ బేస్ అనేది మంచిగా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలండి. మధ్యలో కలుపుతూ ఉండాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కింద నీళ్లు మరిగేంత వరకు సోప్ బేస్ అనేది మంచిగా మెల్ట్ అయిపోతుందండి. ఈ సోప్ బేస్ మెల్ట్ అయ్యేంత వరకు మరో పక్కన ఒక బౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ గ్లాస్ పచ్చిపాలు వేసుకోవాలి. పచ్చిపాలు వేసుకున్న తర్వాత ఇందాక రైస్ అండ్ మసూర్ దాల్ పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ అనేది 2 టేబుల్ స్పూన్ వేసుకొని జావా రెమెడీలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సోప్ బేస్ అనేది మంచిగా మెల్ట్ అయిపోయింది కదా, ఇందులోనే కలుపుతూ ఈ జావా అనేది వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడే ఈ సోప్ బేస్ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి. 2 minutes తర్వాత ఇందాక మనం బీట్రూట్, అలోవెరా జెల్ అండ్ ఆలు జ్యూస్లా చేసుకున్నాం కదా, సో ఆ జ్యూస్ని కూడా ఇందులో వేసుకొని ఒక 5 minutes అనేది మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఈ సోప్ బేస్ అనేది మంచిగా సెట్ అయిపోయింది. ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడే సోప్ మోల్డ్లో వేసుకోవాలి. అప్పుడే మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. చల్లారిపోయిన తర్వాత వేసుకుంటే ఆ బౌల్లోనే సోప్ అనేది గట్టిపడడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే సోప్ మోల్డ్లో వేసుకొని 2 hours దానికి డిస్టర్బ్ చేయకుండా పక్కన పెట్టేయాలి. దాని తర్వాత అది సోప్స్ని తీస్తే చక్కగా ఏ టాటూలో ఉన్న మోడల్లో ఉన్న సోప్స్ కూడా వచ్చేస్తాయి. సో ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. స్కిన్ ఎంత రిజల్ట్ వచ్చిందో కామెంట్లో అయితే చెప్పండి. అండ్ సో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ హోమ్ మేడ్ న్యాచురల్ సోప్స్ మీకు నచ్చుతుంది అండ్ మీ హెల్తీగాను ఉంటుంది. మీ స్కిన్ ఎటువంటి ఇష్యూ లేకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటా.